ఆల్రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రమ్య, అపర్ణ, సుకన్య, లావణ్య రెడీగా ఉన్నారు. ఇరగదీసి ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఉంటున్నారు. ఏమిస్తారో చూద్దాం. ఓకే, టర్న్ మ్యూజిక్. అది దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ. 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 దొండకాయ దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ. దొండకాయ దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ. దొండకాయ బెండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ. ఏదో కాయ. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ. దొండకాయ దొండకాయ బెండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ. నువ్వే నా గుండెకాయ. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ. దొండకాయ దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ. ఏ తీయండి, నేనేం చెప్పా? వంకాయ టెంకాయ 1వ నెంబర్ బస్ ఎక్కి తిందాం చింతకాయ అన్నా. నువ్వే నా గుండెకాయ. నీ ఇష్టం వచ్చిన కాయ వేస్తావా? ఏదో ఒకటి కాయే కదా. కంగ్రాట్స్. ఆల్రైట్, మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. నందిని, శ్వేత, సత్యకుమారి అండ్ లక్ష్మి. టర్న్ మ్యూజిక్ వస్తే స్టెప్ ఏంటి? గుడి వెనకాల లిల్లి మొదలెట్టింది లొల్లి. గుడి వెనకాల లిల్లి మొదలుపెట్టింది లొల్లి. గుడి వెనకాల లిల్లి మొదలెట్టింది లొల్లి. గుడి వెనకాల లిల్లి మొదలెట్టింది లొల్లి. గుడి వెనకాల లిల్లి మొదలెట్టింది లొల్లి. గుడి వెనకాల ఇల్లు మొదలు పెట్టు. గుడి వెనకాల లిల్లి మొదలుపెట్టింది లొల్లి. గుడి వెనకాల ఇల్లు మొదలు పెట్టుకోండి. పెట్టుకోండి. గుడి వెనకాల ఇల్లు మొదలు పెట్టుకోండి. గుడి వెనక ఇల్లు మొదలు పెట్టుకోండి. ఇల్లు మొదలు పెట్టుకోండి. గుడి వెనకాల 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 ఇల్లు ఇల్లు మొదలు పెట్టుకోండి. మొదలు పెట్టుకోండి. గుడి వెనకాల ఇల్లు మొదలు పెట్టుకోండి. గుడి వెనకాల ఇల్లు ముందు పెట్టుకోండి. ఇంటి ముందే పెడేస్తున్నారండి. గుడి వెనకాల ఇల్లు ముందు పెట్టుకోండి. గుడి వెనకాల ఇల్లు మొదలు పెట్టుకోండి. గుడి వెనకాల ఇల్లు మొదలు పెట్టుకోండి. తీయండి. గుడి వెనకాల ఇల్లు మొదలు పెట్టుకోండి. కాదు, గుడి వెనకాల ఇల్లు ముందు ఎలా పెట్టుకుంటారు? ఇల్లు తీసుకొచ్చి అక్కడ పెడతారా? నువ్వేం చెప్పావు చెప్పాలకి? నేను చెప్పింది గుడి వెనకాల ఇల్లు మొదలు పెట్టండి. అసలు గుడి వెనకాల ఇల్లు మొదలు పెట్టడం అంటే ఏం చెయ్యాలి? ఇల్లు కట్టాలి. అచ్చా, గుడి వెనకాల ఇల్లు కట్టాలా? ఎందుకో? ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకి. ఇల్లు లేని వాళ్ళకంటండి, ఇల్లు ఉన్న వాళ్ళకి కాదు. లిల్లీ ఎందుకు లొల్లి పెట్టింది? లిల్లీకి అవసరం లేదు కాబట్టి లొల్లి పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ శ్వేత గారు. ఆగండి, అప్పుడే అయిపోలేదు. హుషారైన ఎంటర్టైన్మెంట్ మరింత ఉంది. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన థర్డ్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం మ్యాచ్ ద కలర్ అనే ఆట. స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఒక గెస్ట్ కూడా రాబోతున్నారు. సో ముందు వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ నిఖిత గారు. హాయ్. బాగున్నారా? చాలా మ్యాచ్ ద కలర్ అన్నాం, మీరేమో కలర్ఫుల్ గా వచ్చారు. థ్యాంక్ యూ. సో బాగా మ్యాచ్ అయింది అనమాట. సో ఈ గేమ్ ఏంటి అంటే, ఇక్కడ కొన్ని క్యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కొన్ని పెన్స్ ఉన్నాయి కదా, ఇది అంతా లక్ మీద డిసైడ్ అయి ఉంటుంది. వాళ్ళకి మనం బ్లైండ్ ఫోల్డ్ పెడతాం. సో ఒక్క క్యాప్ తీసుకుని ఒకటి ఇలా మ్యాచ్ చేయాలి. ఓకే. ఇలా అన్ని పెట్టేయాలి క్యాప్లు. సో కరెక్ట్ గా ఎన్ని పెడితే అన్ని పాయింట్లు వస్తాయి. ఓకే. ఓకే, సో అర్థమైంది కదా. సో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేయండి. ఆల్రెడీ ఆడడానికి సురభి గారు రెడీ. సురభి గారికి కళ్ళజోడు పెట్టడానికి మా నిఖిత గారు కూడా రెడీ. ఆల్రెడీ కళ్ళజోడు పెడుతున్నాం, మీరు కళ్ళు మీయక్కర్లా. ఓకే సురభి గారు, ఇటువైపు స్కెచ్ పెన్లు ఉన్నాయి, అటువైపు మూతలు ఉన్నాయి. ఏ మూత దేందో పెట్టేసేయండి. బాగా వచ్చేసిందండి, వెంటనే పాయింట్ పెట్టకుండానే ఆలోచించుకొని పెట్టుకోండి. సురభి నాణకాలు సురభి గారు చేతి నిండా గోరింటా కూడా పెట్టేసుకుంటున్నారండి.
సో ఇప్పుడు నిఖిత గారు చెప్తారు దేనికి ఏది కరెక్ట్ ఉంది అని. కరెక్ట్ ఉన్నాయి ఇందులో వేయండి నిఖిత గారు. కరెక్ట్ మ్యాచింగ్. ఓకే, 1 వావ్, 2 2 3 3 కరెక్ట్ చేశారు. 3 పాయింట్స్. ఆల్రెడీ ఓషివంలో మనం ఆడుతున్నాం మ్యాచ్ ద కలర్ అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి తేజస్విని గారు వచ్చారు, నిఖిత గారు రెడీగా ఉన్నారు. అంతా కనపడుతుందా తేజస్విని గారు? సరే, పెన్నులు ఎక్కడ ఉన్నాయో తెలుసు కదా. ఇగో వీటిల్ని పెన్నులు అంటారు, ఆ చెయ్యబండి. వీటిల్ని క్యాప్లు అంటారు. 2 పెట్టండి. ఓకే, రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఏ పెన్నుకి ఆ క్యాప్ పెట్టారనుకోండి మనకు పాయింట్ వస్తుంది. అలా చూసుకోనా? కళ్ళు మూసుకొని పర్సుతో కళ్ళని చూడాలి. ఇక్కడ ఆల్రెడీ 2 పాయింట్స్ వచ్చాయంట అక్క. ఏ లెక్కెట్టిందో. ఒక్క టిక్కుని రావాలి చప్పుడు. చప్పుడే టిక్కుని రావట్లేదా? ఏదో వెతికి తీసుకోవచ్చు కదా క్యాప్లు. అదే దొరికింది తీసుకోకుండా అలా వెతికి తీసుకోండి. అలా వెతికి తీసుకుంటే ఎన్ని వచ్చి చూడండి నీకు దగ్గర. 1 ఇక్కడ పెట్టండి. 1 2 మనకు వచ్చాయి 2 పాయింట్లు. ఆల్రెడీ ఓషివంలో మనం ఆడుతున్నాం మ్యాచ్ ద కలర్ అనే ఆట. సో నెక్స్ట్ వచ్చింది అనుష. సో కళ్ళజోడు పెట్టిన తర్వాత చూద్దాం మన సంగతి ఏంటి, ఎన్ని వస్తాయి ఏంటో. ఆ కళ్ళజోడు పెట్టండి అర్జెంటుగా. ఏమి ప్రపంచం ఎక్కువ కనపడివ్వకూడదు మనం. ఓకే అనుష, ఇక్కడ స్కెచ్ పెన్లు ఉన్నాయి, అక్కడ క్యాప్లు ఉన్నాయి. టోపీ పెట్టడమే. రెడీ, 3, 2, 1 స్టార్ట్. చూసుకొని పెట్టి, కంగారు ఏం లేదు.